హలో ఎవ్రీవన్. సో ఇవాళ ఎపిసోడ్ ఇప్పుడే కంప్లీట్ చూశాను. సో ఇవాళ ఎపిసోడ్లో మాట్లాడడానికి నాకైతే రెండు టాకింగ్ పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ది ఏంటంటే ఆ ఫుడ్ రిలేటెడ్ సెగ్మెంట్ ఒకటి జరిగింది కదా, చెఫ్ రావడం, చీఫ్ గెస్ట్ రావడం, ఫుడ్ వండించడం. అదొక టాపిక్ అదొక టాపిక్ అండ్ తనూజ ఇవాళ టాస్క్ విన్ అయింది అగేన్స్ట్ కళ్యాణ్ పడాల్ అండ్ క్వీన్ అయింది. దాని గురించి ఈ రెండు టాపిక్స్, మిగతా చెప్పుకోవడానికి ఏమీ లేవు. ఎందుకంటే ఇవాళ ఎపిసోడ్లో అరౌండ్ 45 minutes టైం వరకు మొత్తం అంతా ఎపిసోడ్ డ్రాగ్ అయింది లిటరల్గా. తర్వాత లాస్ట్ 15 minutes టాస్క్ పెట్టారు. ఆ టాస్క్లో తనూజ విన్ అయింది అండ్ సక్సెస్ఫుల్లీ షీ బికేమ్ ఎ క్యాప్టెన్. షీ బికేమ్ అ క్వీన్ అండ్ అలాగో రేప్ క్యాప్టెన్ అయిపోయిందని ఆల్రెడీ లీక్ వచ్చింది. బట్ ఆ ఎపిసోడ్ నేను చూడలేదు కాబట్టి ఐ కాంట్ కమెంట్ ఆన్ దట్. బట్ ఫస్ట్ ఏంటంటే నేను చెప్పినట్టు మెయిన్ టాకింగ్ పాయింట్ అంటే ఆ ఫుడ్ గురించి. అసలు ఎవడరా అసలు ఈ టాస్క్లు డిజైన్ చేశారు నాకు అర్థం కావట్లేదు. ఒక చీఫ్ గెస్ట్ కింద, ఒక గెస్ట్ కింద చెఫ్ ఒక అతను వచ్చారు. ఆయన స్టార్మా ప్రోగ్రామ్స్ అన్నింటిలో పార్టిసిపేట్ చేస్తారు. ఆయన వచ్చేసి ఫస్ట్ ఏంటంటే యాజ్ యూజువల్గా అందరికీ పొగేయడం లిటర్గా. ఓ నిన్ను చూస్తే అదనిపిస్తుంది, నిన్ను చూస్తే ఇదనిపిస్తుంది, నువ్వు ఇలాంటి వాడివి, నువ్వు ఈ హీరో షారుఖ్ ఖాన్ లాంటి వాడివి, నువ్వు చూస్తే టెడ్డీ బేర్ లాంటివి, ఇవన్నీ వేయడం యాజ్ యూజువల్ పొగ ఇయ్యాలి లిటరల్గా వచ్చిన వాళ్ళందరికీ. యు ఆర్ సో బ్యూటిఫుల్, యు ఆర్ సో బ్యూటిఫుల్, నువ్వు 7 గుడ్లు తిన్నావు, నాకు కోపం వచ్చింది, నేను 10 గుడ్లు తిన్నాను తర్వాత నీ మీద కోపంతో. ఇదంతా ఎక్స్పెక్టెడ్. వీళ్ళందరినీ ప్రిపేర్ చేసి పంపిస్తారు. సార్ మీరు ఈ లైన్ వాళ్ళకి చెప్పాలి, ఈ లైన్ వీళ్ళకి చెప్పాలి, ఇవన్నీ ప్రిపేర్ చేసి పంపిస్తారు. సో దట్ ఈస్, దాని గురించి మనం ఎక్కువ మాట్లాడక్కర్లేదు. తర్వాత ఏంటంటే నేను ఈ రాజు అండ్ రాణి విచ్ ఇస్ కళ్యాణ్ అండ్ రితు అండ్ నిఖిల్, వీళ్ళకి ఏంటంటే స్పెషల్ ఫుడ్ నేను పెడతాను, ఐఎమ్ సర్వింగ్ యూ స్పెషల్ ఫుడ్ యాజ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మీ. ఎందుకంటే ఆయన చెఫ్ కాబట్టి విల్ బి సర్వింగ్ స్పెషల్ ఫుడ్ అని అన్నారు. ఓకే ఫైన్, బాగానే ఉంది. ఆ ఫుడ్ ఏంటంటే వీళ్ళకి ఏంటంటే సపరేట్గా ఒక పెద్ద టేబుల్ వేసి గార్డెన్ ఏరియాలో టేబుల్ వేసి కూర్చోబెట్టి వీళ్ళ ముగ్గురికి ఓకే మీకు ఇప్పుడు ఫుడ్ వస్తుంది ఇది అది అని చెప్పి దాంతోనే ఇండికేషన్ వచ్చేసింది దట్ వీళ్ళకేం ఉండవు, ప్రజలు ఎవరితో ఉన్నారో వాళ్ళకేం ఉండవు, కమాండర్స్కి ఏం ఉండదు, వీళ్ళకి కొంచెం స్పెషల్ సర్వింగ్ ఉంటుంది అని చెప్పేసి. సో ఈ రాజు రాణీలకి సపరేట్ ఫుడ్ అని అన్నప్పుడు ఇంకో అతను ఎవడో వచ్చాడు లిటరల్గాను, తెల్ల యాప్రాన్ వేసుకొని వచ్చేసి వంట వండుతున్నాడు. మా మంచి లైక్ చికెన్ మటన్ మంచి వెరైటీస్, కబాబ్లని ఇవన్నీ. అంటే నేను నాన్ వెజిటేరియన్ కాదు కాబట్టి నాకు తెలియదు, బట్ మంచి వెరైటీ ఫుడ్లు అన్నీ వండుతున్నాడు. ఎమాన్యుల్ మధ్యలో వెళ్ళి అన్న ఏం చేస్తున్నావన్నా అని ఏదో అడిగాడు. ఏం వండుతున్నావన్నా అని అడిగాడు. నువ్వు ఇక్కడ కాదు, నువ్వు నీకు కాదు, నువ్వు వెళ్ళిపో అన్నట్టు అన్నాడు. అది నాకు చాలా డిస్క్రిమినేటరీగా అనిపించింది లిటరల్గాను. అది కాదన్నా కొంచెం వాసనైనా చూస్తానన్నా, ఏం వండుతున్నావన్నా అంటే నీకు కాదు ఇవన్నీ అని అనడం చాలా చాలా డిస్క్రిమినేటరీగా అనిపించింది నాకైతే లిటరల్గాను. అరే మన కంట్రీ ఎంతో ప్రోగ్రెస్ అయ్యి ఎంతో కష్టాలు చూసి ఎన్నో చూసి ముందుకొస్తే ఇంకా ఫుడ్ డిస్క్రిమినేషన్ టాస్క్ అనేది పెట్టడం చాలా చండాలంగా అనిపించింది లిటరల్గా నాకైతే పర్సనల్గాను. ఇంకా మరి ఏం చేస్తారు ఫుడ్ డిస్క్రిమినేషన్ అనేది చూపిస్తున్నప్పుడు? ఎదురుగా అంత మంచి వంటలు ఉన్నాయి ఇవి ఉన్నాయంటే జనరల్గా మనకి మైండ్ ఏముంటుంది, ఏమో నేను తినాలి వీళ్ళు ఎందుకు తినట్లేదు ఇది అది అని చెప్పేసి దొబ్బెద్దామని వస్తుంది. దొబ్బడం మొదలుపెట్టారు లిటరల్గా అందరూ దొబ్బడం. ఫస్ట్ ఎమాన్యుల్ మొదలుపెట్టాడు, తర్వాత సంజన, సుమన్ శెట్టి, భారణి అందరూ దొబ్బడం మొదలుపెట్టారు. ఇది టాస్క్ మరి ఇలా అనుకునే ప్లాన్ చేశారా, లేకపోతే వీళ్ళు ఇలా దొంగతనం చెయ్యాలి అనుకుని ప్లాన్ చేశారో నాకైతే తెలియదు. బట్ ఆ కాన్సెప్ట్ అయితే నాకైతే హానెస్టీగా నాకు నచ్చలేదు. ఇట్ వాజ్ ఇన్ వెరీ బ్యాడ్ టేస్ట్. లైక్ ఫుడ్ విషయంలో డిస్క్రిమినేషన్ అనేది అసలు దట్ ఈస్ సంథింగ్ దట్ ఐ కాన్ డూ. మధ్యలో ఎవరో అడిగినట్టుంది పాపం, వాళ్ళు కూడా తింటారు, వాళ్ళు కూడా కొంచెం ఇవ్వచ్చా అంటే ఆ చీఫ్ గెస్ట్ అయితే మీరు ఇవ్వచ్చు, కానీ ఇస్తే ఏంటంటే మీరు మీ యాప్రాన్ కూడా తీసేసి వాళ్ళకి ఇచ్చేయాలి, వాళ్ళు కింగ్ క్వీన్ అయిపోతారు అంటే అంత పని మాత్రం నేను చెయ్యను అని అంది. బట్ ఈ లోపల వీళ్ళు దొంగతనాలు స్టార్ట్ చేశారు లిటరల్గా. కబాబులు అవన్నీ కర్చీఫుల్లోను టిష్యూ పేపర్లో దాచేసుకోవడం, తినడం. రితు వాళ్ళు కూడా ఇచ్చారు లిటరల్గాను. ఇదంతా అయిన తర్వాత ఆ చెఫే అన్నారు, చీఫ్ గెస్టే అన్నారు, ఓకే వీళ్ళకి కూడా కమాండర్స్ కూడా వడ్డించచ్చా అంటే వాళ్ళకి ఏంటంటే సపరేట్గా ఒక టేబుల్ వేశారు, టేబుల్ మీద కూర్చోబెట్టి వడ్డిస్తున్నారు. ఇదంతా అయిపోయిన తర్వాత ప్రజలు మిగిలిపోయారు కదా, విత్ యువర్ పర్మిషన్ రాజారాణి వారు వీళ్ళకి కూడా పెట్టచ్చా అంటే
ఆ ఆకులో పెట్టి ఆ ఆకు కూడా అదేదో ఫ్రెష్ ఆకులా అనిపించలేదు నాకు. ఆకులో అన్నం ఇట్లా పెట్టి అది కూడా వాళ్ళకి శాకాహారం ఫుడ్ అంట. ఇదేం పార్షియాలిటీ రా బాబు! వీళ్ళేమో రాజభోగాలు అవన్నీ సేవిస్తూ, వీళ్ళకేమో ఆ ముడుచుకుపోయిన లిటరల్‌గా ఒక కవర్‌లో ఫుడ్ అదే ఆకులో అరిటాకులో ఫుడ్ పెట్టి ఇవ్వడం. అరిటాకు కూడా కాదది. విస్తరాకు అది లిటరల్‌గా. దాంట్లో ఫుడ్ పెట్టి ఇవ్వడం అది నాకు చాలా డిస్క్రిమినేటరీగా అనిపించింది. ట్విట్టర్లో ఇందాక చూస్తున్నా లిటరల్గా ట్వీట్ చూస్తున్నా అతను ఎవడో యూజర్ రాశాడు దీని మీద పిఐఎల్ ఏంట్రా లిటరల్గా డిస్క్రిమినేషన్ చేస్తున్నారు అని చెప్పేసి. అంతవరకు వెళ్ళక్కర్లేదు, బట్ కన్వే అవ్వాలి లిటరల్గా దట్ ఇలాంటి డిస్క్రిమినేషన్ ఫుడ్ డిస్క్రిమినేషన్ టాస్క్లు పెట్టడం ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ అని నా ఫీలింగ్. అది కొంచెం బ్యాడ్ టేస్ట్లో ఉంది లిటరల్గా. లైక్ యువర్ డిస్క్రిమినేటింగ్ పీపుల్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఫుడ్ అనేది ఈజ్ అ వెరీ వెరీ బ్యాక్వర్డ్ థింకింగ్. అది లిటరల్గా ఒక రకంగా బ్యాక్వర్డ్ థింకింగ్ దట్ షుడ్ నాట్ బీ పుట్ ఇన్ అ టీవీ షో విచ్ ఈస్ వాచ్డ్ బై లాట్స్ ఆఫ్ పీపుల్. దానివల్ల కొంచెం నెగిటివ్ థాట్స్ అన్నీ వస్తాయి, నెగిటివ్ వైబ్స్ వస్తాయి. దట్ ఈస్ నాట్ అ గుడ్ థింగ్ అని నాకు అనిపించింది. బట్ ఎనీవేస్ అక్కడితో అది అయిపోయింది. చీఫ్ గెస్ట్లు వెళ్ళిపోయారు. ఆ డే అక్కడితో అయిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ స్టార్ట్ అయింది. వీళ్ళు సాంగ్తో స్టార్ట్ అయింది లిటరల్గాను. సాంగ్ అయిపోయిన తర్వాత ఎమాన్యుల్ అన్నాడు లిటరల్గా, మరి ఆ ఎఫెక్ట్ ఉంటుంది కదా, టాస్క్ ఎఫెక్ట్ ఎంతో కొంత, మేము ఇంకేంటంటే తిరుగుబాటు చేస్తాం, ఇంకా మేము వీ విల్ డూ బాయ్కాట్ అని చెప్పి వీళ్ళంతా బాయ్కాట్ చేశారు. అదే లిటరల్గా ఒక 30 minutes సెషన్ జరిగింది. సో దాని గురించి చెప్పడానికి వెళ్ళి వీళ్ళందరూ బాయ్కాట్ చేశారు, వాళ్ళు రాజా రాణిలు దిగొచ్చారు, మాటలు మంతనలు జరిగాయి, ఇదే అయింది లిటరల్గాను. సో దీని గురించి పెద్ద డిస్కస్ చేయడం లేదు. ఇట్ వాజ్ లైక్ అ డ్రాగ్, బట్ అక్కడక్కడ ఫన్ మూమెంట్స్ ఉన్నాయి. అది అయిపోయిన తర్వాత మెయిన్ టాపిక్ ఫర్ డిస్కషన్ ఏంటి అంటే ఆ టాస్క్ స్టార్ట్ అయ్యే ముందు ఏంటంటే బిగ్ బాస్ చెప్పాడు, కాపాడుకోవడానికి యూ హ్యావ్ టు ఫైట్ అగేన్స్ట్ ద కమాండర్స్ అని చెప్పాడు. కళ్యాణ్ వాలంటీర్ చేశాడు దట్ ఐ విల్ ఫైట్ అని చెప్పేసి. కాకపోతే ఇక్కడ ఏంటంటే కమాండర్స్లో ఎవరు అని అన్నప్పుడు నాకు ఒక ఫ్రేమ్ చూసా. డెమాన్ పవన్ ఇట్లా అడుక్కుంటున్నాడు, ప్లీజ్ ప్లీజ్ అని ఇలా ఇలా వేళ్ళు ఇలా పెట్టి ప్లీజ్ 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 అని అడుక్కుంటున్నాడు. ఎవరు? ప్రజలు హ్యాస్ టు సెలెక్ట్ 1 from the commander who will 2 from the commanders who will fight against this king అనమాట. సో డెమాన్ పవన్ పాపం హానెస్ట్ ఫేస్తో వెళ్ళి, నేను ఎప్పుడో థర్డ్ వీక్లో క్యాప్టెన్ అయ్యా, తర్వాత 7 weeks అయ్యాయి, నాకు పర్ఫామ్ చేయడానికి ఏమీ రాలేదు, ప్లీజ్ నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అని అడుక్కున్నాడు లిటరల్గా. వాళ్ళు ఏమీ రియాక్ట్ అవ్వలేదు. తను రిక్వెస్ట్ పెట్టుకున్నాడు. తను మాట్లాడుతుంటే మధ్య తనుజ ఇంటరప్ట్ చేసింది, నన్ను మాట్లాడి ఒక్క నిమిషం అని చెప్పి తన పాయింట్ చెప్పుకున్నాడు. చెప్పిన తర్వాత తనూజ వచ్చి నాకు ఛాన్స్ రాలేదు, నేను ఫస్ట్ రౌండ్లోనే అవుట్ అయిపోయాను, సో నాకు ఛాన్స్ ఇవ్వండి అనింది. థర్డ్ వచ్చేసి సంజన వచ్చింది, నాకు లీస్ట్ ఛాన్సెస్ వచ్చాయి, నాకు ఇవ్వండి అని ఛాన్స్ ఇవ్వండి అంది. లాస్ట్ దివ్య వచ్చింది. దివ్య ఏంటంటే నాకు ఇమ్యూనిటీ కావాలి, అది నాకు చాలా ఇంపార్టెంట్, అంటే నేను ఆల్రెడీ క్వీన్ పొజిషన్ నుంచి మళ్ళీ నార్మల్ పొజిషన్లోకి వచ్చాను కాబట్టి ఐ వాంట్ టు ఫైట్ బ్యాక్ అండ్ గో బ్యాక్ దేర్ అని అంది, విచ్ సీమ్డ్ వ్యాలిడ్. ఓకే, అందరు పాయింట్స్ వ్యాలిడే, ఎవరి రీజన్స్ వాళ్ళకు ఉంటాయి. బట్ నాకేంటంటే డెమాన్ పవన్ పాపం అతను ఆయన క్యాలిబర్ చూపించుకుంటా అని అన్నాడు. అండ్ ఒక రీజన్ ఏంటంటే 3 weeks అదే ఎప్పుడో థర్డ్ వీక్లో క్యాప్టెన్ అయ్యాడు. సో మేబీ, అండ్ నాకు తనుజకు కూడా ఫేవర్ చేయాలనిపించింది, ఎందుకంటే తను ఎప్పటివరకు క్యాప్టెన్ అవ్వలేదు, అందరు క్యాప్టెన్లు అయిపోతున్నారు. 10th week వచ్చింది, ఇంకా మిగిలింది ఎంత 3-4 weeks ఉంటుంది. ఎలాగో లాస్ట్ 2 weeksలో క్యాప్టెన్సీ ఉండదు నాకు తెలిసి. సో మేబీ షీ ఆల్సో డిజర్వ్డ్ ఎ ఛాన్స్ అనిపించింది. బట్ డెమాన్ పవన్ ద వే హీ వాజ్ ఆస్కింగ్, లైక్ ఇలా చేతులు ఇలా పెట్టి ఆ ఫేస్ ఇలాగా తెల్ల మొహం వేసుకుని ఇలా బాధతో జాలితో అడగడం నాకు కొంచెం అటువైపు స్వింగ్ అయింది. ఆల్సో తనుజ ఆల్సో డిజర్వ్డ్ టు ఫైట్ ఫర్ క్యాప్టెన్సీ, ఫైట్ ఫర్ క్వీన్షిప్ అండ్ క్యాప్టెన్సీ. సో అదనమాట. తర్వాత ఏంటంటే బిగ్ బాస్ చెప్పండి అమ్మా ఎవరు సెలెక్ట్ చేసుకున్నారు అంటే గౌరవ్ వచ్చేసి ఫస్ట్ ఏమో వీ వాంట్ టు గివ్ ఛాన్స్ టు తనుజ అండ్ దెన్ టు దివ్య అని అన్నారు. ఇంకా డెమాన్ పవన్ ఫేస్ తెల్లబోయింది లిటరల్గాను. తెల్లబోతే ఇలా డిప్రెస్ అయిపోయాడు, లిటరల్గా డల్ అయిపోయాడు. ఇట్లా ఏంట్రా నాకు ఒక్క ఛాన్స్ రావట్లేదు ఇది అంటే రితు వచ్చింది. రితు చుట్టూ తిరిగి వచ్చేసి ఇట్స్ ఓకే రా అంటే ఇట్స్ నాట్ ఓకే అని అన్నాడు. తర్వాత గౌరవ్ వచ్చి చెప్పాడు, యాక్చువల్గా మెజారిటీ అంతా ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి తనూజాకి అందరూను. సెకండ్ టైం నేను చెప్పాను డెమాన్ పవన్ డిజర్వ్స్ ఏ ఛాన్స్ అని చెప్పేసి, కానీ మిగతా 3 ప్రజలు ఎవరైతే ఉన్నారో సుమన్, భరణి అండ్ ఎమాన్యుల్, దే ఓటెడ్ ఫర్ దివ్య.
సో అందుకు వీ హ్యాడ్ టు గో విత్ ద డెసిషన్ అని అన్నారు. ఈ లోపల అందరూ వచ్చి ఓదార్చడం మొదలుపెట్టారు. కళ్యాణ్, తనూజ, ఇంకా రితు వీళ్ళందరూ ఓదార్చున్నారు. బట్ ఈ డెమాన్ పవన్ వాజ్ లైక్ డిప్రెస్డ్ లిటరల్గా, నాకు ఛాన్స్ రాలేదు మళ్ళీ అని చెప్పేసి. తర్వాత టాస్క్ టైం అయింది. టాస్క్ టైం అవ్వగానే కళ్యాణ్ హ్యాస్ టు చూస్ వన్, ఎవరో ఒకరిని చూస్ చేసుకోవాలి కదా. తనేమో తనూజ బిగ్ బాస్ అన్నాడు. తనూజ బిగ్ బాస్ అనగానే ఒక ఫ్రేమ్ పెట్టారు. తనూజ ఫేస్లో ఓకే ఐఎమ్ గోయింగ్ టు పర్ఫార్మ్ అని ఒక ఆనందం వచ్చింది లిటరల్గా. ఎందుకంటే ఎవరైనా నేను పర్ఫామ్ చేయబోతున్నాను, నాకు ఒక ఛాన్స్ వచ్చిందని కానీ ఒక ఉత్సాహం వస్తుంది, అది ఆమె ఫేస్లో కనిపించింది. షీ లిటరలీ హ్యాడ్ అ గుడ్ స్మైల్ ఆన్ ద ఫేస్. అండ్ తర్వాత టాస్క్ స్టార్ట్ అవ్వబోయింది. టాస్క్ ఏం లేదు, సింపుల్. ఇది కూడా ఒక రకమైన ఈజీ టాస్కే. జస్ట్ ఏంటంటే కొంచెం కాన్సన్ట్రేషన్ కరెక్ట్గా ఉంటే అయిపోయేది. ఏం లేదు, ఒక క్యూబ్ ఉంటుంది, అది ఒక ఇలా కర్రతో ఇలా నెట్టుకుంటూ వెళ్ళాలి. ఒక ఆబ్స్టికల్ కోర్స్ ఇది కూడా. అది కంప్లీట్ చేసేసి ఆ క్యూబ్స్ అన్నీ ఇలా అరేంజ్ చేసుకోవాలి. కాకపోతే అన్ని డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉండాలన్నమాట. కళ్యాణ్ నిజంగా నేను ఫస్ట్ చూస్తున్న అరౌండ్ 80% ఆఫ్ ద టాస్క్ చూసుకున్నప్పుడు ఈజీగా విన్ అయిపోతాడు అనుకున్నాను. అంటే ఫస్ట్ 80% ఆఫ్ ద టాస్క్ ఈజ్ మోర్ ఆఫ్ ఫిజికల్ థింగ్. అంటే ఫిజికల్ అంటే లైక్ స్ట్రెంగ్త్ అని కాదు, లైక్ స్పీడ్ అనమాట. స్పీడ్ అండ్ మోర్ ఆఫ్ ఎజిలిటీ అనమాట. లైక్ ఫాస్ట్గా చేసుకుంటూ వెళ్ళిపోవడం. 20% ఆఫ్ ద టాస్క్ ఈజ్ మోర్ ఆఫ్ బ్రెయిన్ అనమాట. లైక్ కాన్షియస్నెస్ అండ్ బ్రెయిన్ అండ్ యూజింగ్ ఆఫ్ ఆల్ ద స్ట్రాటజీ అనమాట. స్ట్రాటజీ కూడా ఏం లేదు, ఇట్స్ జస్ట్ అబౌట్ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్. ఇంకా సింపుల్గా చెప్పాలంటే కళ్యాణ్ టుక్ ద లీడ్ లిటరల్గా. 80% ఆఫ్ ద టాస్క్ హీ వాజ్ ఇన్ ద లీడ్. తనుజ వాజ్ బ్యాక్వర్డ్ లిటరల్గా. కాకపోతే కళ్యాణ్కి ఏంటంటే ఆ అరేంజ్ చేస్తున్నప్పుడు తడబడిపోయాడు, కన్ఫ్యూజ్ అయిపోయాడు, సరిగ్గా అరేంజ్ చేసుకోలేకపోయాడు. తనుజ బాగా చేసింది లిటరల్గా టాస్క్. షీ వెంట్ అట్ హర్ ఓన్ పేస్. అంటే తన పేస్లో వెళ్ళింది. తనకి డిస్పైట్ సైడ్ నుంచి సజెషన్స్ వస్తున్నా ఏమున్నా ఆడింది తను, కాబట్టి క్రెడిట్ విల్ గో టు హర్ ఓన్లీ. ఇప్పుడు కొంతమంది అన్నారా తనుజాకి హెల్ప్ అయింది చేశారని చెప్పి. ఎంత హెల్ప్ చేసేసినా ఆ ఇంటెన్సిటీ మూమెంట్లో ఒక 5-10% హెల్ప్ అవుతుందిలే. అంటే ఇప్పుడు అక్కడ ఏమంటున్నారు, గ్రీన్ పెట్టు, రెడ్ పెట్టు, ఎల్లో తిప్పు, ఫస్ట్ గ్రీన్ కింద గ్రీన్ పెట్టు, తర్వాత ఎల్లో తిప్పు, ఇది తిప్పు, ఇది పైన కింద పెట్టు. అంటే మనకి కొంచెం కొన్ని గ్రాస్ప్ చేసుకుంటాం, కొన్ని ఇంప్లిమెంట్ చేస్తాం, కొన్ని మనం సొంతంగా చేస్తాం లిటరల్గాను. సో బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే విన్ తనైంది కాబట్టి క్రెడిట్ విల్ గో టు హర్ ఓన్లీ. క్రిటికల్గా చూస్తేనేమో ఎస్ షీ గాట్ హెల్ప్, నేను ఒప్పుకుంటా, షీ గాట్ హెల్ప్. బట్ ఎంత హెల్ప్ వచ్చినా మాన్యువల్గా నువ్వు చేసావు కాబట్టి యూ డిడ్ ద జాబ్ కాబట్టి క్రెడిట్ గోస్ టు యూ. సో వెల్ డన్ టు హర్. కళ్యాణ్ కొంచెం తడబడిపోయాడు, ఆయనకి సపోర్ట్ రాలేదు. కళ్యాణ్కి సపోర్ట్ రాకపోవడం అడ్వాంటేజ్ అని చెప్పను, ఒక రకంగా డిసడ్వాంటేజే. ఎందుకు అంటే అందరూ ఒకలా సపోర్ట్ చేస్తున్నారు, ఒక పర్సన్ సపోర్ట్ చేస్తున్నారంటే మనం మోరల్గా డౌన్ అయిపోతాం. అరే ఏమో నాకేం సపోర్ట్ రావట్లేదు అని చెప్పి ఒక సబ్కాన్షియస్గా మనం మోరల్ డౌన్ అయిపోయినప్పుడు మనం ఏంటంటే తప్పులు చేసేస్తాం అనమాట. ఆ ఆవేశం అడ్రినలిన్లో మనం తప్పులు చేసేస్తాం. కళ్యాణ్ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాడు. 80% ఆఫ్ ద జాబ్ హీ డిడ్ వెల్, 20% హీ డిడ్ డూ. ఆ 20% తను సరిగ్గా చేయకపోవడం వల్ల హీ హ్యాడ్ టు లూజ్ ద టాస్క్, విచ్ వాజ్ అన్ఫార్చునేట్ ఫర్ హిమ్. కానీ ఒకటైతే నేను చెప్పాలనుకున్నాను, ఇది నా పర్సనల్ ఒపీనియన్. కళ్యాణ్ నిన్న టాస్క్ ఆడవలసింది, విచ్ నిఖిల్తో టాస్క్, అదే దివ్యాతో టాస్క్ ఆడవలసింది. సారీ దివ్యాతో కాదు, నిఖిల్తో టాస్క్ ఆడవలసింది. ఆడుంటే దట్ మేబీ ఈ కుడ్ హ్యావ్ వన్, ఆర్ మేబీ అక్కడ ఓడిపోయాడేమో. నాకేమనిపించిందంటే కళ్యాణ్ నెవర్ డిజర్వ్ ద రోల్ ఆఫ్ కింగ్ అని అనిపించింది. ఎందుకంటే ఇవాళ టాస్క్ ఓడిపోయాడు, ఈజ్ బ్యాక్ టు కమాండర్. నిన్న బ్యాక్ స్టెప్ వేసాడు ఆ టాస్క్లో, అది ప్రాబబ్లీ హీ షుడ్ హ్యావ్ పార్టిసిపేటెడ్ అని నా పర్సనల్ ఒపీనియన్. అది పార్టిసిపేట్ చేస్తుంటే విన్ అయ్యి ఉంటే దెన్ ఐ వుడ్ హ్యావ్ సెడ్ ఈజ్ డిజర్వింగ్. బట్ ఇప్పుడు విన్ అవ్వలేదు కాబట్టి ఈజ్ నాట్ డిజర్వింగ్ అండ్ ఈజ్ రైట్లీ నాట్ దేర్. మీరు వెనక ఫ్రేమ్ చూసుకోండి, కింగ్ ఎవడు, నిఖిల్ ఉన్నాడు, హీ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్. రితు పెద్దగా ఏం ప్రూవ్ చేసుకోలేదు ఇప్పటివరకు. రితు ఏమీ ప్రూవ్ చేసుకోలేదు, తనుజ ప్రూవ్ చేసుకుంది, షీ ఈజ్ దేర్ యాజ్ అ క్వీన్, థరోలీ డిజర్వ్డ్. సో అదనమాట కదే. ఒకటి ఇందులో నెగిటివిటీ ఏంటి అంటే తనుజకి సపోర్ట్ వచ్చింది అన్నారు. నేను మళ్ళీ చెప్తున్నా, ఎంత సపోర్ట్ వచ్చినా పర్ఫామ్ చేసేవాడు పర్ఫామ్ చేశాడు, అది పర్ఫామ్ చేసింది. షీ వన్ ద టాస్క్, షీ ఈజ్ విన్నర్ ఆఫ్ ద టాస్క్. ఎండ్ ఆఫ్ డిస్కషన్ లిటరల్గా. నేనేదో తనుజ సపోర్టర్ అని చెప్పట్లేదు. నిన్న వీడియో చూడండి లిటరల్గాను, నా లింక్స్ ఉంటాయి ఇక్కడ. నేను తనుజని లిటరల్గా ఎంత క్రిటిసైజ్ చేశాను, నేను అంత క్రిటిసైజ్ చేశాను లిటరల్గా. బట్ ఇవాళ జో జీతా ఓ సికిందర్ అంటారు కదా, టుడే షీ వన్, షీ డిజర్వ్డ్ ఇట్, 100% షీ డిజర్వ్డ్ ఇట్. కళ్యాణ్కి అన్ఫార్చునేట్ అంతే, హీ లాస్ట్. He didn't deserve to be the king again and he's back to commander. And last వచ్చేసి ఈ ఫ్రేమ్ జరిగింది. నిఖిల్ వచ్చేసి మైసెల్ఫ్ అండ్ మై 2 బ్యూటిఫుల్ క్వీన్స్ అన్నారు. ఇక్కడతో ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది.
సో ఓవరాల్గా ఎపిసోడ్లో జరిగింది అయితే ఇది. కాకపోతే డెమాన్ పవన్ మీదే నాకు ఇంకొంచెం జాలిగా అనిపించింది. లైక్ హీ డిడ్ నాట్ గెట్ అ ఛాన్స్ టు ప్రూవ్ హిమ్సెల్ఫ్, బట్ స్టిల్ జనాల బుక్స్లో హీ హ్యాస్ అ లాడ్ ఆఫ్ పాజిటివిటీ. హీ స్టిల్ హ్యాస్ దట్ సింపతి ఫ్యాక్టర్ బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్. ఫస్ట్ అయితే ఆ డొమెస్టిక్ అబ్యూస్ టైంలో ఆయన కింద మీద పడి ఇలా సారీలు చెప్పడం దానికి చాలా ఇంపాక్ట్ అయింది. అండ్ ఇప్పుడు కూడా తనకి ఛాన్స్ రావట్లేదు అని బాధపడుతున్నాడు అని చెప్పి చాలామంది జనాలు ఫీల్ అవుతున్నారు. అండ్ ఇంకా ఉన్నాయి 2-3-4 వీక్స్ ఉన్నాయి. హీ విల్ గెట్ అ ఛాన్స్ టు ప్రూవ్ హిమ్సెల్ఫ్. అండ్ ఐ థింక్ ఒక ఎపిసోడ్ వస్తుంది విచ్ విల్ ఎలివేట్ హిమ్. ఇవాళ ఎపిసోడ్ అంటే తనుజాకి ఎలివేషన్ ఉంది. దట్స్ సూపర్ పాజిటివ్ ఎపిసోడ్. ఇవాళ నెగిటివ్ ఎవరికి అవ్వలేదు. కళ్యాణ్కి కూడా నెగిటివ్ అని చెప్పను, బికాస్ ఈ ట్రైడ్ అండ్ ఈ లాస్ట్ కాబట్టి నెగిటివ్ అని చెప్పను. ఎవరికి నెగిటివ్ అవ్వలేదు ఇవాళ ఎపిసోడ్. బట్ తనుజాకి మాత్రం సూపర్ పాజిటివ్ ఎపిసోడ్. అండ్ ఎలాగో క్యాప్టెన్ అయిపోయింది అంటున్నారు కాబట్టి ఇంకా ఈ వీక్ అయితే డన్ అండ్ డస్టెడ్ మోస్ట్లీ. రేపు టాస్క్ చూడాలి అది ఎలా అయిందో ఏంటో. దాని గురించి తర్వాత డీటెయిల్గా మాట్లాడచ్చు. అండ్ కమింగ్ టు ద లాస్ట్ థింగ్ ఐ వాంట్ టు టాక్ ఈస్ అబౌట్ ఓటింగ్. సో ఇప్పుడు నిఖిల్, రితు, దివ్య అండ్ గౌరవ్ వీళ్ళు నలుగురు రిస్క్లో ఉన్నారు. డబల్ ఎలిమినేషన్ పెడితే నిఖిల్ అండ్ గౌరవ్ అనుకుంటున్నాను. సింగిల్ ఎలిమినేషన్ అయితే మేబీ గౌరవ్ ఆర్ మేబీ నిఖిల్, వీళ్ళిద్దరిలో ఒకరైతే ప్యాకప్ అనుకుంటున్నాను. మరి చూడాలి. దానికైతే సాటర్డే మనకు తెలుస్తుంది ఎవరు ఎలిమినేట్ అయ్యారో ఏంటో. నాకైతే ఒక రకంగా చెప్పాలంటే నిఖిల్ టాస్కులు తప్పితే ఆయన పెద్ద ప్రెజెన్స్ ఏం లేదు. గౌరవ్ ఏదో చేస్తున్నాడు అవి వచ్చిరా అని తెలుగుతో మాట్లాడి ఏదేదో కష్టాలు పాటలు పడుతున్నాడు. కాబట్టి ఐ వాంట్ హిమ్ టు సే. యాక్చువల్ చెప్పాలంటే ఇద్దరు స్టే చేయాలని ఉంది, ఎవరు వెళ్ళిపోవాలని లేదు. మరి చూడాలి. మరి ఈ వీక్ ఒక జనం ఒక వీక్ ఉంటుంది వేర్ దెర్ ఈస్ నో ఎలిమినేషన్, కానీ ఈ సీజన్లో ఇప్పటివరకు రాలేదు. ఐ హోప్ దిస్ కుడ్ బి దిస్ వీక్, ఇట్ కుడ్ బి దిస్ వీక్. మరి చూడాలి ఏం జరుగుతుందో ఏంటో. కూల్. ఈ వీడియో ఎక్కడితో ఎండ్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అగైన్ ఫర్ ఆల్ ద సపోర్ట్. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ కమెంట్ చేయండి. రేపు మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, హ్యావ్ అ గ్రేట్ 5 days. సీ యూ నెక్స్ట్ టైం. టేక్ కేర్, బాయ్.